సబ్ కమిటీ చేతికి కుల గణన నివేదిక, సామాజిక న్యాయం కోసమే సర్వే అన్న ఉత్తమ్. ఈ నెల 4న తెలంగాణ మంత్రివర్గం భేటీ, కుల గణన నివేదికపై చర్చించనున్న కేబినెట్. ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనున్న బాబు, రేవంత్. తెలంగాణలో రియల్టర్లు హడలిపోతున్నారు, కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు ఆగ్రహం. ప్రజాపాలన కాదు, ప్రజలను వేధించే పాలన, రేవంత్ సర్కార్పై కేటీఆర్ విమర్శలు. జనగణన ఇంకెప్పుడు చేస్తారు, కేంద్రాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద కాంగ్రెస్ మహాధర్నా, బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ నిరసన. కాంగ్రెస్ సీనియర్ నేతలకు పీసీసీ చీఫ్ కాల్స్, నెలకోసారి గాంధీ భవన్ కు వచ్చి వెళ్లాలని విజ్ఞప్తి. రేపు లోక్సభ ముందుకు జేపీసీ నివేదిక, వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదిక సమర్పించనున్న కమిటీ. వివాదాస్పదమవుతున్న సోనియా కమెంట్స్, బీహార్ ముజఫర్పూర్ జిల్లా కోర్టులో ఫిర్యాదు. ఢిల్లీలో త్వరలో కొత్త వసంతం, మార్చి 8న మహిళల ఖాతాల్లో 2,500 రూపాయలు జమ చేస్తామన్న మోదీ. ఓటమి భయంతో బీజేపీ గూండాయిజం, మళ్లీ విజయం తమదే అన్న కేజ్రీవాల్. వచ్చే ఆదివారం కొత్త ఆదాయ పన్ను బిల్, న్యాయస్ఫూర్తికి ప్రతిబింబంగా ఉంటుందన్న నిర్మల. మేడారం మినీ జాతరకు సర్వం సిద్ధం, 10 రోజుల ముందే పెరిగిన భక్తుల రద్దీ. ఐసీసీ అండర్-19 మహిళల టీ20లో టీమిండియా గెలుపు, అదరగొట్టిన తెలుగమ్మాయి త్రిష. మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్తజనం, సాగర సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు. తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు, ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తజనం. కెనడా, మెక్సికో, చైనాలకు ట్రంప్ బిగ్ షాక్, దిగుమతులపై భారీగా సుంకాలు విధింపు. దూసుకుపోతున్న గోల్డ్ రేట్స్, సిటీలో 10 గ్రాముల బంగారం ధర 85,000.